గుంటూరు జిల్లాలో రైతులు రహదారిపై నిరసన చేపట్టిన నేపథ్యంలో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు బాపట్ల జిల్లాలో సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత సర్దార్ గౌతు లచ్చన్న గారి 20వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించబడింది. చిరు రోడ్డు సెంటర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని లచ్చన్న గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి 20వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మన సంఘీయులందరూ నివాళులు అర్పించడం జరిగింది. ఆయన గౌడైనా కానీ కులానికి సంబంధించింది కాదు, ఆయన దేశానికి సంబంధించిన వ్యక్తి. ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళి అనేక ఇబ్బందులు పడి అక్కడి నుండి శ్రీకాకుళం నుండి ఒకసారి గెలిచి, తర్వాత సోంపేట నుండి గెలిచి తన గురువు గారు చిత్తూరు జిల్లాలో రంగా గారు ఓడిపోయినప్పుడు తన పార్లమెంటు స్థానాన్ని త్యాగం చేసి ఆయనకి ఇచ్చాడు. ఆయనకి ఇచ్చి మళ్ళీ అక్కడి నుండి రంగా గారిని గెలిపించుకున్నాడు. ఆయనకి ఇలా చెప్తే ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆయన అనేక రాష్ట్రాలు దేశం కోసం, స్వాతంత్రం కోసం తిరిగి జైలుకి వెళ్ళే సందర్భాల్లో ఆయన పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో బాపట్ల ఆచంట రంగనాయకులు పసుపులేటి కోటేశ్వరరావు గారి ఇంట్లో పెట్టి ఆ పిల్లలకు విద్యాభ్యాసం చేయించాడు. మనకి ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన వ్యక్తి అల్లం సతీష్ ప్రభాకర్ గారు. ఆయనని మేము విగ్రహం పెడతాం కోసం వెళ్ళి మన వాళ్ళందరూ అడిగితే ఆ విగ్రహం పెట్టే అవకాశం నాకు ఇవ్వమండి, నేను లచ్చన్న గారి విగ్రహం, పూలే గారి విగ్రహం పెడతానన్న మహానుభావుడు ఆయన. ఆ రోజు ఆయన డబ్బులతోటి, ఆయన నిధులతోటి ఈ విగ్రహం స్థాపించడం జరిగింది. తర్వాత ఈ విగ్రహం ఓపెనింగ్కి వాళ్ళ అబ్బాయి గౌతు శ్యామసుందర శివాజీ వచ్చాడు. ఈసారి జయంతికి ఒకరోజు ముందో వెనకో గౌతు శిరీష గారిని కూడా ఆహ్వానిద్దాం. కానీ ఇందాక ఆయన చెప్పుకునే మాటల కన్నా ఇవాళ మనం కలవడానికి చాలా కారణం గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా మనం తెలుసున్నాం. అతని యొక్క ఆశయాలు మరియు స్ఫూర్తి, పోరాట పటిమ మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళి మనం కూడా అదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా గౌతు లచ్చన్న గారు ఎంతో నాయకత్వ పటిమతోటి మనకు గుర్తింపు, మన కమ్యూనిటీని కాకుండా బీసీలకై అందరికీ కూడా తగిన రాజకీయ మరియు ఆర్థిక స్వావలంబన కల్పించినటువంటి వ్యక్తి మన గౌతు లచ్చన్న గారు. మనం కూడా అదే స్ఫూర్తిలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న గారికి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.